తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ల యజమాన్య సంఘం అధ్యక్షుడు రాజు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ఎత్తున బంద్ జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ధర్నాలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఏదైతే పౌల్ట్రీలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఎందుకు ఇప్పటి వరకు కూడా దిగి రానటువంటి పరిస్థితి కనబడుతుంది అనుకోవచ్చు. ప్రత్యేకంగా మా సమస్యలని తన సమస్యలుగా చూస్తూ మా సమస్యలని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే విధంగా వైఆర్టీవీ అధినేత రంజిత్ రెడ్డి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందే మేము ఆల్రెడీ వైఆర్టీవీకి కూడా వివరించడం జరిగింది. మాకు మార్జిన్ రాకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తాం, 1వ తారీఖు నుంచి ధర్నాకు పిలిపియడం జరిగింది అని చెప్పి కూడా మేము ఇంతకుముందు కూడా వైఆర్టీవీ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఏ విధంగా కూడా ఇప్పటివరకు కూడా ఏ కంపెనీ నుంచి కూడా స్పందన లేదు. మా మార్జిన్ తగ్గియకపోగా మమ్మల్ని అణచివేసే ధోరణితో చూస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ధర్నా యొక్క మీటింగ్ నుంచి అయినా ఇప్పటికైనా కంపెనీలు స్పందించి మా మార్జిన్ మాకు ఇచ్చి మమ్మల్ని మళ్ళీ యథావిధిగా బిజినెస్లు దుకాణాలు ఓపెన్ చేసుకునే విధంగా సహకరించాలని కోరుతున్నాం. దీర్ఘకాలికంగా బంద్ జరగదు, కొంతమంది యజమానులు కూడా పక్కదారి పడేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా కొద్దిగా చర్చ నడుస్తూ ఉంది. బంద్ సంపూర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి దీర్ఘకాలికంగా అంటే సార్ మా రేటు మాకు వచ్చిందాకా మాత్రం 100% చిన్న చిన్న రీటైల్ దుకాణాలు అందరూ బంద్ చేసిరు సార్. ఏదైనా ఒక 1%, 2% ఉన్న షాపులు ఎవరైతే వీళ్ళకు మార్జిన్ ఇవ్వడాన్ని కోరుకుంటున్నారో అలాంటి